ఈ అందని వైద్య బీమా లక్ష్యానికి దూరంగా PMJAY అవుట్ పేషెంట్లకు వర్తించని పథకం ఫలితంగా పేదల జేబులకు చిల్లులు. కేంద్రం ఇస్తున్న తక్కువే, రాష్ట్రాలపైనే అధిక భారం. లోపాలపై గతంలోనే నిలదీసిన కాగు. దేశంలో వైద్య సేవల ఖర్చు భరించలేనంతగా పెరిగిపోతుంది. పేదలు మధ్యతరగతి ప్రజలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధి వచ్చిందంటే ఇక అంతే సంగతులు. వైద్య బీమా ఉంటే సరే, లేకుంటే ఆ ఖర్చు తడిసి మోపడవుతుంది. జేబులు ఖాళీ అవుతాయి. ఆసుపత్రి బిల్లులు కట్టేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది. అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. చివరికి కుటుంబాలు రోడ్డు మీద నిలబడాల్సిన దుస్థితి కూడా దాపరిస్తుందని చెప్పేసి మనం ఒక వార్త చూస్తాను. ఏది ఏమైనా కూడా 2018 నాటికి పట్టణాల్లో 19%, గ్రామాల్లో 14% మందికి మాత్రమే వైద్య బీమా ఉంది. అంటే 80% పైగా ప్రజలు ఆసుపత్రి బిల్లులు చెల్లించాల్సిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించింది. దేశంలోని 15 కోట్ల పేద కుటుంబాలకు ఆసుపత్రి సేవలను అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆదాయం, ఆస్తుల దృష్ట్యా దేశ జనాభాలో చివరి స్థానంలో ఉన్న 60 కోట్ల మంది లబ్ధిదారులను దీని ద్వారా ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యం. ఈ పథకం కింద సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు వైద్య బీమా కవరేజ్ లభిస్తుంది. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఆరోగ్య బీమా పథకాలలో ఇదే అతిపెద్దది. ఆశయం మంచిదే అయినా ఆచరణలో మాత్రం ఈ పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతుంది. 40 కోట్ల మందికి బీమా ఇప్పటివరకు ఇవ్వలేదు. పథకంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. దేశంలో అవుట్ పేషెంట్గా చికిత్స పొందుతున్న 40 నుండి 80% మందికి ఈ పథకం వర్తించడం లేదు. ఈ పథకం కింద చాలా రాష్ట్రాల్లో వైద్యానికి అయ్యే ఖర్చులో 60% వరకు కేంద్రమే భరించాల్సి వస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు 60 కోట్ల మందికి అందిస్తా ఉన్నారు, 40 కోట్ల మందికి ఇవ్వట్లేదు. ప్రధానమంత్రి బీమా యోజన కింద వీళ్ళు ఇప్పేటువంటి పరిస్థితి ఏంది? పేదవాళ్ళకి 5 లక్షల లోపు ఇస్తామనిపించి, మరి అవుట్ పేషెంట్లకు ఈరోజు ఏదో డెంగ్యూ లాంటి జ్వరమో, కరోనా లాంటి జ్వరమో ఏదో ఒకటి వచ్చినా, లేకపోతే ఏదైనా పెద్ద తీవ్రపకరమైనటువంటి వ్యాధి వచ్చినా కూడా వాళ్ళు వారం రోజులు 10 రోజులు ఉండి పోయినా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఏదో యాక్సిడెంట్ అయితే కానీ, లేదంటే ఏదైనా ఆపరేషన్ అయితే తప్ప వేరే ముచ్చటే కనబడతలేదు. మరి ఇదే అంశం మీద కాగా ఆల్రెడీ సీరియస్ అయింది. పథకం అమలులో అవకతవకలను, లోపాలను గత సంవత్సరం ఆగస్టులో కాగా ఎత్తి చూపింది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలు, వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని చోట్ల వైద్య పరికరాలు పనిచేయడం లేదు. అనేక ఆసుపత్రులు ప్రభుత్వం నిర్దేశించే మార్గదర్శకాలను, ప్రమాణాలను పాటించడం లేదు. ఆసుపత్రులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. అనేక చోట్ల ఫిర్యాదులను పరిష్కరించే నాదుడే లేడు. వైద్యులకు ప్రత్యేక చికిత్స అందజేస్తున్న దాఖలాలు లేవు. ఒకే ఫోన్ నెంబర్ లేదా పనిచేయని నెంబర్తో అనేక మంది లబ్ధిదారుల పేర్లను రిజిస్టర్ చేశారు. ఎంపికకు ముందు ఆసుపత్రులను తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది లభ్యతపై సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అయితే 3 రాష్ట్రాల్లో ఈ నిబంధనను పాటించలేదు. ఇక వైద్య సేవలకు అయ్యే ఖర్చుకు బీమా కవరేజీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ తేడా 73% వరకు ఉంటుందని అంచనా. దీంతో లబ్ధిదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దేశ జనాభాలో 30% మందికి, అంటే 40 కోట్ల మందికి ఈ పథకం అందుబాటులో లేదని సాక్షాత్తు నీతి ఆయోగ్ సంస్థే తెలిపింది. ఇది పరిస్థితి. ఏ బీజేపీ నాయకులు చెప్పమంటే PMJAY కింద మస్తు ఎత్తానంపై మేము ఏ ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఎత్తలేడు మా అంతా అని చెప్పేసి డబ్బాలు కొట్టురా భయ అంటే మస్తు డబ్బాలు కొడుతారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఇప్పటికీ వైద్యం ఉచితంగానే ఉంది, విద్య ఉచితంగానే ఉంది అనే సోయి కూడా వీళ్ళకు ఉండదు. అసలు ప్రపంచంలో ఎవరు లేడు భయ్. ఇక నోరు తెరిచేదంటే ప్రపంచంలో యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ దేశాన్ని కూడా మనం దాటేసి ముందుకు పోయినామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇదే నరేంద్ర మోడీ ఏమని చెప్పాడు, 2050 సంవత్సరం వరకు ఈ దేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాము, మాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, 2050 వరకు తప్పకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశ పేరు నిలబెడతా అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్తాడు. నరేంద్ర మోడీ వారసులు ఏమని చెప్తారు, ఈ బత్తాయిలందరూ ఆల్రెడీ దేశం అభివృద్ధి చెందిందని చెప్పేసి మొన్న ఈటలందరూ కూడా మాట్లాడుతూ ఏమంటాడు, మన దేశం 5వ స్థానంలో ఉంది అభివృద్ధి చెందిన దేశాలు. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ అభివృద్ధి చెందిన దేశం ఏదైతే ఉందో యునైటెడ్ కింగ్డమ్, ఆ యునైటెడ్ కింగ్డమ్ని దాటిపోయి మనం ముందుకు పోయినాం 5వ స్థానంలో అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. మరి నరేంద్ర మోడీ చెప్పింది తప్ప, వీళ్ళు చెప్పింది తప్ప. నరేంద్ర మోడీ ఏమో 2050 వరకు చెప్తా అంటాడు. అంటే ఇంక 25 ఏళ్ళు పడుతుంది మన దేశం అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోడీ చెప్తాడు. మరి వీళ్ళ ఏంటి ఆయన వెనకాల తిరిగేటువంటి బత్తాయిలు ఏమని చెప్తారు, 2050 కాదు భయ్, 2025 మొన్ననే పోయింది, ఆల్రెడీ 5వ స్థానంలోకి పోయింది. నరేంద్ర మోడీ చెప్పిన ప్రకారంగా అమెరికా లాంటి దేశాన్ని కూడా దాటుకొని నెంబర్ 1 స్థానం పోతా అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఎంతటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో మీరు చూసుకోండి. ఇక ఓటర్లో చైతన్యం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధిపైన దృష్టి, వీటినే ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటున్న పౌరుడు. మోడీ 10 ఏళ్ల పాలనపై తీవ్ర అసంతృప్తి అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఓటర్లో తప్పకుండా చైతన్యం వచ్చింది. ఈ విషయాన్ని మాత్రం పక్కా మన అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యమే ఈసారి బీజేపీ అధికారాన్ని తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ఉద్యోగాలు కల్పించలేదండి.
చూడండి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధిపైనే దృష్టి పెట్టిరు. వీటిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటున్న పౌరుడు. మోడీ 10 ఏళ్ల పాలనపై తీవ్ర అసంతృప్తి, రామమందిరం వంటి భావోద్వేగ అంశాలపై అనాసక్తి. తాజా అధ్యయనంలో వెల్లడి, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదు. రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు, మేధావుల అంచనా. రామ మందిరం అడ్డం పెట్టుకొని రామ మందిరం ఒక్కదాంతో ఓట్లు అడుకుందనే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసింది. కానీ ఆ రామ మందిరం బెడిచి కొట్టింది. రామ మందిరం అనే సెంటిమెంట్, అరే నువ్వు కాకపోతే ఇంకోటి కట్టుబాయి, ఇవాళ కాకపోతే రేపు కట్టుకుంటాం. అసలు అది మొత్తానికి ఓపెనింగ్ కాలే. అందుకే పీఠాధిపతులు 5 మంది పీఠాధిపతులు కూడా అసలు దానికి ఏ చల్ గట్టెట్లే చేస్తారు పోయి. భార్యాభర్తలు కూర్చోని చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని నువ్వు ఒక్కొని ఎట్లా చేస్తావు? నువ్వు ఆదిత్యనాథ్ మీరు ఇద్దరు ఎట్లా చేస్తారు? దాంతోపాటు అసలు నిర్మాణమే పూర్తి కాకుండా దాన్ని నువ్వు ఎట్లా ఓపెనింగ్ చేస్తావు? నీ రాజకీయ లబ్ధి కోసం ఎట్లా ఓపెనింగ్ చేస్తావు అని చెప్పేసి పీఠాధిపతులు క్లియర్గా చెప్పారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న యువకులు మొత్తం కూడా రామ మందిరం అనే సెంటిమెంట్ని వదిలేసారు. కాబట్టి బీజేపీకి ఏం చేయాలో అర్థమవుతలేదు. బీజేపీ రాజకీయం చేయాలనుకుంటే నాకు తెలిసైతే తప్పకుండా ఈ ఎన్నికల లోపు, ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే లోపు తప్పకుండా పాకిస్తాన్ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే, పాకిస్తాన్ రెచ్చిపోయి మన దేశం మీద దాడులకు ప్రయత్నం చేస్తే, అప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకొని చలో ఆర్మీ, చలో మనకు సైనికులు చచ్చిపోతూ ఉన్నారు, దేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి డ్రామాల మొదలు పెడతారు. మరి చనిపోయిన సైనికులకు కనీసం ఈ దేశంలో ఇచ్చేటువంటి గౌరవం కూడా ఇటువంటి అత్యంత నీచమైనటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే అది నరేంద్ర మోడీ, అమిత్ షా. వాళ్ళ గౌరవం కూడా ఇవ్వలే కదా. కనీసం చనిపోయిన సైనికులకు మీరు ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ సైనికులను చంపేటువంటి కుట్రలు కూడా మీరు చేస్తున్నారు. తప్పకుండా రామ మందిరం బెడిసి కొట్టడం ద్వారా వాళ్ళు వేసుకునేటువంటి ప్లాన్ ఏదైనా ఉంది అని అంటే ఈ దేశంలో మతం పేరుతో రెచ్చగొట్టి ఏదో ఒక అల్లలు సృష్టించి దానితో ముందుకు పోతారు. లేదు అని అంటే దేశం మీద బాంబుల దాడి జరుగుతుంది. అది కూడా వీళ్ళే దగ్గరుండి చేపిస్తారు. ఎందుకంటే హైదరాబాదు, బాంబే లాంటి నగరాల్లో జరిగినటువంటి దాడులకు సంబంధించిన విషయంలో వాటన్నిటినీ కూడా ఎవరైతే ఎంక్వైరీ చేసారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ రాసినటువంటి పుస్తకంలోనే క్లియర్గా చెప్పిండు. ఇదంతా చేయించింది ఆర్ఎస్ఎస్ఏ. ఆ ముస్లిం పేర్లతోని ఆ రోజు బాంబు దాడులు చేసిన వ్యక్తులందరూ ముస్లింలు కాదు, వాళ్ళందరూ ఇక్కడనే కిడ్నాప్ కాబట్టి ముస్లింలుగా మార్చి ఈ దేశం మీద దాడులు చేయించినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ముస్లింలు కాదు అని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇచ్చిండు. మరి ఆ రిపోర్ట్ బయటికి రాకుండా బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో మనకు తెలుసు. ఆ విషయాన్ని మనం ఇంటర్వ్యూలో కూడా వడ్డే నవీన్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో కూడా ఈ దేశం మీద ఏదో ఒక రకమైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి దేశ ప్రజలారా జాగ్రత్తగా చూడండి. ఈ రాజకీయాల కోసం బీజేపీ ఎంత నీచానికైనా దిగజారుతుంది. కాబట్టి ఆ నీచ రాజకీయాలని అడ్డుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. నిరుద్యోగం గురించి, ఉద్యోగాల గురించి, లేదంటే ధరల పెరుగుదల గురించి, ధరలు మామూలు కాదు. ఈరోజు ఆఖరికి మీరు వాడేటువంటి మొబైల్ ఫోన్ ధరలు కూడా ఎంత పెరిగినాయి. ఇంతకుముందు 30 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే 30 రూపాయల కార్డు, ఎయిర్టెల్ కానీ, డొకోమో కానీ, వోడాఫోన్ కానీ, ఐడియా కానీ, వీటన్నిటికీ 30 రూపాయలు రీఛార్జ్ చేసుకొని మిస్డ్ కాల్ ఇచ్చుకుంటూ, లేదంటే ఏదో ఒకటి ఫ్రీ బిఎస్ఎన్ఎల్ 5 నెంబర్లకు ఫ్రీ ఉన్నట్టు, లేదంటే టాటా డొకోమో 10 పైసలకు కాల్ అన్నట్టు, లేదంటే యూనినార్ అయితే యూనినార్ ఫ్రీ ఉన్నట్టుగా ఏదో ఒక ఫోన్ కాల్ మాట్లాడుకున్నట్టు ప్రయత్నం చేస్తాడు. 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తాడు. కానీ ఈరోజు విద్యార్థి యువకులు మొత్తం మొబైల్ ఫోన్లకు అలవాటు పడి ఉచిత ఇంటర్నెట్ పేరుతో జియో తీసుకొచ్చినటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలో భాగమైనము. ఈరోజు 400-500 రూపాయలు లేకపోతే నెల మొత్తం ఫోన్ పనిచేయదు. 3 నెలలు మనం రీఛార్జ్ చేసుకోకపోతే మన సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. తప్పకుండా సచ్చుకుంటా ఈరోజు మనం ఫోన్ చేసుడు కాదు, మనకి ఎవరైనా ఫోన్ చేయాలని కూడా 300 పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిండు. ఇదంతా ఎవరి కోసం చేశారు? ఎవరు చేయమన్నారు? కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా మీరు నరేంద్ర మోడీ, అంబానీ చేసిన కుట్రలో భాగస్వామ్యాలు అయ్యారు. కాబట్టి మనందరం నష్టపోతూ ఉన్నాం. మరి ప్రతి నెల 500 రూపాయలు ప్రతి వ్యక్తి కడుతున్నాడంటే ఈ లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఎవరు తింటున్నాడు? ఎవరి కోసం ఈ డబ్బు అంతా? ఇవన్నీ స్కామ్ల మీద మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.